అలవైకుంఠపురం ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఆ నగిరి ఎలా శోభిల్లుతుందో అవగాహన కూడా లేదు. కాగా అలవైకుంఠపురం నుంచి దిగి వచ్చి తిరుమలగిరిలో కొలువు తీరిన భక్తుల కొంగు బంగారం పిలిచినంతనే పలికే స్వామిగా వేణువులు కీర్తించబడే తిరుమల రాయని ఆలయం నానాటికి భ్రష్టు పడుతోంది. గత వైసీపీ హయాంలో అన్యమత ప్రచారానికి రాజకీయ ప్రాపకానికి పెద్దపీట పడిన తిరుమలలో ఇప్పుడు ఆకతాయి చేష్టలకు వినోదాలకు కేంద్రంగా మారుతోంది. తాజాగా ఓ యూట్యూబర్ చేసిన హడావిడి భక్తుల మనసులను నొప్పించింది. తిరుమలను ఇలా కూడా భ్రష్టు పట్టిస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ప్రాంక్ వీడియోలంటే ముచ్చటగా ఉండేది, కొద్దిసేపు నవ్వుకునేవారు. కానీ సమయం సందర్భం మనం ఎక్కడున్నాం అనే విషయాలను కూడా గాలికి వదిలేసి స్వతంత్ర దేశంలో చావుకు పెళ్లికి కూడా తేడా లేకుండా వ్యవహరిస్తున్న అల్లరి మూక ఇప్పుడు తిరుమలలో పవిత్రతను కూడా గాలిలో కలిపేస్తుంది. శ్రీవారి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని వచ్చే భక్తుల కోసం నిర్మించిన నారాయణగిరి షెడ్లలో ఆకతాయిలు ప్రాంక్ వీడియోలు చేస్తూ ఇప్పుడు కలకరం రేపుతున్నారు. తమిళనాడుకు చెందిన టీటీఎఫ్ వాసన్ అతని మిత్రులు తిరుమలలో నారాయణగిరి షెడ్లలో ప్రాంక్ వీడియోలు చిత్రీకరించిన తీరు భక్తుల మనోభావాలపై బలమైన దెబ్బ వేసింది. ఈ వీడియోలో వారు చేసిన అల్లరి చేష్టలు అందరినీ నిశ్చేష్టులుగా మార్చాయి. తిరుమల గిరుల ప్రారంభం నుంచి యాత్ర ముగిసే వరకు నారాయణ శబ్దం తప్ప మరో మాట వినేందుకు అనేందుకు కూడా భక్తులు ఇష్టపడరు. ఇలాంటి చోట్ల అసభ్య పదాలతో చేసిన వీడియోలు, పైగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ఆనందించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. తిరుమల పవిత్రతను భద్రతను కూడా ప్రశ్నార్థకం చేస్తున్నాయి. దీనిపై ఇటు ఏపీలోనూ అటు తమిళనాడులో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో స్పందించిన ఈవో శ్యామలారావు కఠిన చర్యలకు ఆదేశించారు. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.